హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వెరైటీ వంటకము ఎర్రగడ్డ పులుసు ఎండు చేపలతో రెండు కలిపి ఎలా ఉంటుంది టేస్ట్ చూడండి. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొబ్బరి, కారం పొడి 3 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఫస్టే. నెక్స్ట్ ఒక 3 టమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండుని ఇలా నానబెట్టాలండి. చింతపండు బాగా నానాలి. చూడండి, ఇలా నానాక నెక్స్ట్ ఉడికించుకున్న కోడిగుడ్లు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. చూడండి, నేను దీంట్లో వెరైటీగా ఎండు చేప తీసుకున్నాను. అంటే మీ ఇష్టం, ఆప్షనల్గా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే అది. నెక్స్ట్ 5 నుంచి 6 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో ఆవాలు, నెక్స్ట్ ఎర్రగడ్డలు, కొద్దిగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా శనగబడలు ఇలా వేసుకొని బాగా వేయించాలి నూనెలో. చూడండి, ఇలా బాగా కలిపి వేయించాలి. వేగాక కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు చేసి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలండి. చూడండి, స్పూన్తో బాగా దీన్ని కదిలించాలండి. చూడండి, ఇలా కదిలించి కొద్దిగా వాటర్ వేసాను. దీంట్లో వాటర్ వేసి బాగా మళ్ళీ 10 స్పూన్స్ మళ్ళీ కదిలించాలి. టేస్ట్ తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ని దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, రెండింటిని ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కదిలించాలండి దీన్ని స్పూన్తో. అంటే ఆ మసాలా అనేది ఈ ఆనియన్కి బాగా పట్టాలి. చూడండి, ఇలా బాగా మసాలాలు వేగించాలి. ఒక 10 మినిట్స్ దాకా బాగా వాటికి మసాలా బాగా పట్టేంత వరకు వేగించాలి. నెక్స్ట్ ఇది ఆనియన్స్ ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూడండి, ఇలా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది చూసి వేసుకోవాలండి. అంటే పులుసు ఎక్కువైనా తినలేము కదా, అది చూసి వేసుకోవాలి. వేసుకొని నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని బాగా ఒక 15 నిమిషాలు బాగా వండాలండి అది. అంటే ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా అయిపోయాక 15 మినిట్స్ తర్వాత చూడండి, మనం తీసుకున్న ఎండు చేపల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఎండు చేపలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అంటే అది. నెక్స్ట్ బాయిల్ చేసుకునే ఎగ్స్ దీంట్లో వేసేసాను. నెక్స్ట్ మీరు ఎండు చేప తీసుకోకపోతే మసాలా వడలు ఉంటాయండి, శనగపడలు చేసిన వడలు, అవన్నీ వేసుకున్న చాలా బాగా టేస్ట్గా ఉంటుంది దీంట్లో. అంటే మసాలా వడ బయట కన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు వండాక కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ దాకా వండానండి. చూడండి, నెక్స్ట్ మన కర్రీ చూడండి ఎలా వచ్చిందో, పైన ఆయిల్ లాగా వచ్చి కర్రీ అంటే మనం డ్రై ఫిష్ వేసాం కాబట్టి ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది రేర్గా చేస్తే డ్రై ఫిష్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఎండు చేప అనేది అది ఆప్షనల్ అండి. తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. కుక్ అయిపోయాక చూడండి, నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను దీన్ని. చూడండి, మన కర్రీ ఎంత బాగుందో. అంటే మనకు ఇంట్లో కూరగాయలు ఏం తోచదు కదా, అప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.